Hi everyone, welcome back to my channel. So in today's class లో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ లో థర్డ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. థర్డ్ ఎక్సర్సైజ్ లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్ లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి యాక్చువల్ గా మీకు ఇంట్రడక్షన్ పార్ట్ లో చెప్పాను కదండి, మనకి 90 మైనస్ థీటా అనేది అంటే sin 90 మైనస్ థీటా కాట్ థీటా కాస్ థీటా అని, లేదంటే కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా అని. సో ఈ ఫార్ములాస్ అనేవి ఈ ఎక్సర్సైజ్ లో మనకి యూజ్ అవుతాయి అనమాట. వాటిని యూజ్ చేసుకుని ఈ ఎక్సర్సైజ్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. సో అది ఎలా అనేది మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఎవాల్యుయేట్ అంటే మొత్తం అన్ని కూడా ఇక్కడ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. అది కూడా ఆ ఒక్క ఫార్ములాస్ యూజ్ చేసుకొని సో అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం tan 36 మైనస్ cot 54. సో దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, సో tan 36 యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు ఉండే వాల్యూస్ అన్ని కూడా ఏంటి అంటే 0 లేదా 30, 45, 60, 90 ఈ వాల్యూస్ మాత్రం మన దగ్గర ఉన్నాయి. సో రిమైనింగ్ వాల్యూస్ అనేవి మన దగ్గర లేవు అనమాట. సో లేనప్పుడు మనం వాల్యూస్ రాయాలంటే అంటే వీటికి వాల్యూస్ లేవు అని కాదు, ఉంటాయి, బట్ ఫర్దర్ క్లాసెస్ లో ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు +1 +2 లో మనకి వీటి యొక్క వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి అలా మనం వాల్యూస్ లేకుండానే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ దీనికి సొల్యూషన్ చేసినట్లయితే ఈ tan 36 ని మనం tan 90 మైనస్ 54 కింద రైట్ చేసుకోవచ్చు కదండి. ఎందుకంటే tan 90 మైనస్ 54 అంటే ఎంత వస్తుంది మనకి, 90 నుంచి 54 మైనస్ చేసినట్లయితే 36 వస్తుంది. సో అంతే కదా. అంటే ఎప్పుడైనా మనం దీనికి మైనస్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆన్సర్ అనేది వస్తుందా రాదా. సో వచ్చినట్లయితే దాన్ని ఆ వేలో మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసినట్లయితే ఇది యాజ్ ఇట్ ఈస్ గా cot 54 రైట్ చేసుకోవచ్చు. సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, tan 90 మైనస్ థీటా అంటే cot థీటా. సో ఇక్కడ మెన్షన్ చేసుకోండి tan 90 మైనస్ థీటా ఈక్వల్ టు cot థీటా. అంటే ఇప్పుడు ఇది ఎలా రైట్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ ఇది 90, థీటా ప్లేస్ లో ఏముంది మనకి 54, అంటే cot 54 డిగ్రీస్. ఓకే, cot 54 డిగ్రీస్ బై cot 54 డిగ్రీస్. సో ఈ బోత్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి మనం. ఈ బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే వాల్యూ 1 వస్తుంది అనమాట. సో ఇవి చాలా సింపుల్, బట్ వీటి యొక్క ఫార్ములాస్ తెలుసుకుంటే ఈజీ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ ప్రాబ్లం cot 12 డిగ్రీస్ మైనస్ sin 78 డిగ్రీస్. ఓకే చూడండి, ఇప్పుడు ఒకసారి 90 నుంచి 12 మైనస్ చేస్తే 78 వస్తుంది, లేదా 90 నుంచి 78 మైనస్ చేస్తే 12 వస్తుంది. బట్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, సారీ ఇది కాట్ కాదు కాస్, సారీ బై మిస్టేక్ నేను కాట్ అని రైట్ చేసుకున్నాను, కాస్ అండి. ఓకే, సో ఈ రెండిట్లో ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను కాస్ అని చేంజ్ చేసుకుంటున్నానండి. కాస్ 90 మైనస్ 78 మైనస్ sin 78. సో కాస్ 90 మైనస్ థీటా మనకి ఫార్ములా ఏంటంటే కాస్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా. సో అంటే ఇదేంటి, థీటా ప్లేస్ లో మనకి 78 ఉంది కాబట్టి sin 78 మైనస్ sin 78, అంటే sin 78 నుంచి మైనస్ sin 78 మైనస్ చేసినట్లయితే వాల్యూ 0. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, cosecant 31 degrees minus secant 59 degrees. సో cosecant 31 degrees minus secant 59 degrees. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే cosecant ఆపోజిట్ secant, secant ఆపోజిట్ cosecant కాబట్టి రెండింటిలో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఒకటి తెలియాలి, 90 నుంచి 31 మైనస్ చేసి 59 రావాలి, 59 మైనస్ చేసి 31 వస్తుందా లేదా. సో దీన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో నేను దీన్ని చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ cosecant చేంజ్ చేసుకుంటున్నానండి. cosecant 90 మైనస్ 59 మైనస్ secant 59. సో cosecant 90 మైనస్ థీటా అంటే మన ఫార్ములా ఏంటండి, secant థీటా కదా. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ secant 59, అంటే సేమ్ యాజ్ ది సెకండ్ ప్రాబ్లం లాగే మనకి మళ్ళీ secant 59 డిగ్రీస్ మైనస్ secant 59 డిగ్రీస్ అంటే 0. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం sin 15 డిగ్రీస్ ఇంటూ secant
75 degrees. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఒకసారి సైన్ సీకెంట్, సైన్ కి ఆపోజిట్ కాస్, కాస్ కి ఆపోజిట్ సైన్, బట్ ఇక్కడ సీకెంట్ వచ్చింది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి సైన్ 15 degrees. సైన్ 15 degrees మనం ఎలా రాసుకోవచ్చండి? సైన్ 90 నుంచి 75 మైనస్ చేస్తే 15 వస్తుంది కదా. సో ఇప్పుడు నేను సైన్ చేంజ్ చేసుకుంటున్నాను. సైన్ ఒక్క నిమిషం, మనకి ఇప్పుడు సీకెంట్ కి ఫార్ములా ఏంటండి? సీకెంట్ అంటే దేనికి ఆపోజిట్? మనకి కాస్ కదా, 1 కాసే కదా. అంటే ఓకే, సైన్ 90 మైనస్ 75 degrees. అండ్ ఈ సీకెంట్ థీటాని ఏం చేసుకున్నానంటే నేను 1 కాస్ థీటా అంటే 1 కాస్ 75 కింద రైట్ చేసుకున్నాను. సో సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా, కాస్ 75 ఇంటూ 1 కాస్ 75. అంటే ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి కదా. ఇప్పుడు మనకి నోమినేటర్ డినామినేటర్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. సో ఈ 2 క్యాన్సిల్ అయినట్లయితే మిగిలింది ఏంటంటే మనకి 1. ఓకే, చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి. జస్ట్ ఇక్కడ తెలియాల్సింది మనకు ఓన్లీ ఫార్ములా అంతే. tan 26 tan 64, tan 26 and tan 64. సో ఇక్కడ చూడండి ఈ రెండు కూడా సపరేట్. సో 64 26 చేసుకుంటే మనకి రెండు కూడా tan లో ఉన్నాయి వాల్యూస్ అనేవి. సో ఇవి ఒకటి కాట్ అవుతుంది, ఒకటి tan అవుతుంది. ఇప్పుడు దేన్ని చేంజ్ చేసుకున్నా కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి దీన్ని క్లియర్ గా చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు tan కి మనం ఏమైనా వేసుకోవచ్చా అంటే ఐ మీన్ రేషియో కానీ లేదంటే ఇంకేమైనా ఫార్ములా అప్లై చేయొచ్చా? సో tan మనం 90 మైనస్ థీటా రైట్ చేసుకుంటే కాట్ థీటా వస్తుంది. సో ఒకటి కాటు ఒకటి tan వస్తుంది, బట్ ఎలా రైట్ చేయాలి? సో ఇది మనకి తెలిసి ఉండాలి. సో ఇలా దీన్ని ఎలా రైట్ చేయాలనేది ఇప్పుడు మనం చేయాల్సిన మెయిన్ ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చేంజ్ చేసుకోండి. tan ఒకదాన్ని చేంజ్ చేసుకున్నట్లయితే tan 90 మైనస్ 64 గా రైట్ చేసుకుంటే ఇది వస్తుంది కదా. 64 కింద రైట్ చేసుకున్నట్లయితే కాట్ 64 కింద వస్తుంది. సో ఒకటి కాట్ 64, ఇంకోటి tan 64. సో ఇప్పుడు దీన్ని ముందు సపరేట్ చేసుకుందాం. సో tan 90 మైనస్ 64 ఇంటూ tan 64. అంటే ఇప్పుడు ఇది ఏమైంది మనకి? కాట్ 64 ఇంటూ tan 64. సో కాట్ యొక్క రేషియో ఏంటంటే మనకి కాస్ 64 బై సైన్ 64. కాస్ బై సైన్, tan కి ఏంటండి సైన్ బై కాస్, అంతే కదా. సో tan థీటా అంటే మనకి ఏంటి? tan థీటా ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అదే కాట్ థీటా అయితే దీనికి ఉల్టా అవుతుంది, అంటే కాస్ థీటా బై సైన్ థీటా. సో ఈ 2 యూజ్ చేసుకుని ఇక్కడ నేను దీన్ని చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇది నోమినేటర్ డినామినేటర్ సేమ్, ఇక్కడ నోమినేటర్ డినామినేటర్ సేమ్, అంటే మీ రిమైనింగ్ మిగిలింది మనకి 1. సో ఇదండి మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఉండే కూడా 5 ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అర్థం కాకు అనడానికి ఏమీ లేదు. జస్ట్ నేను ఇక్కడ యూజ్ చేసింది ఒకటే ఫార్ములా 90 మైనస్ థీటా అంతే. 90 మైనస్ థీటా చేసినట్లయితే మొత్తం వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం సెకండ్ ప్రాబ్లం అనేది చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే.